హాయ్ నమస్తే, నా పేరు వెంకటరమణ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం అన్నమయ్య జిల్లా కోడూరు నియోజకవర్గంలో ఉన్నాము. ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుందంటారు? సార్ చంద్రబాబు మన కూటమి ఎందుకని అంటారు? ఆల్రెడీ పాలన చూసాము, ఎక్కడ చూసాము రోడీజం, ఎక్కడ ఏం కేవలము డబ్బులు పంచడం తప్ప డెవలప్మెంట్ అయితే ఏమీ లేదు. ఎక్కడ కానీ ఏమైతే డెవలప్మెంట్ అయితే ఏం లేదు. ఖచ్చితంగా ఈసారి కూటమి రావాలి, చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలి. సార్, రైల్వే కోడూరు ఎలా ఉంటుంది అంటారు? ఈసారి అయితే హోరాహోరీగా ఉంటుంది, పోటాపోటీగా ఉంటుంది. పోటాపోటీగా ఉంటుంది, ఖచ్చితంగా చాలా టఫ్ ఉంటుంది సార్, చాలా టఫ్ ఉంటుంది. ఈ టఫ్ ఫైట్ లో గెలిచే అవకాశాలు ఎవరికి ఎక్కువ ఉన్నాయి? కూటమికే ఉంది దాదాపు. ఎమ్మెల్యేగా గెలిచారు, డెవలప్మెంట్ లేదు. వచ్చే లాస్ట్ మంత్ నుంచి ఊరికి లైటింగ్ అది చేసి పైకి షో చేస్తున్నారు. షో చేసినంత మాత్రం ఈ 4 సంవత్సరాలు ఉన్న ప్రజలు ఎవరు నిద్రపోరు కదా, మేల్కొనే ఉన్నారు. ఖచ్చితంగా కూటమి గెలుస్తుంది. కోరుకుంటున్నాము, మాకు రావాలని ఆశ కావాలి, కూటమి రావాలని మేము కోరుకుంటున్నాం. కూటమి సార్ ఖచ్చితంగా కూటమి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. సిబిఎన్ అయితే బాగుంటుంది. సిబిఎన్ ఎందుకని? ఆయన వస్తే పరిపాలన బాగుంటుంది. అందరికి పిల్లల చదువులు అయిపోయిన పిల్లలకి వాళ్ళకి వీళ్ళకి భవిష్యత్తు బాగుంటుంది. ఈసారి కోడూరులో ఎవరు వచ్చే అవకాశం ఉంది? ఈసారి కోడూరులో కూటమి వస్తుంది. కూటమి వస్తుంది. ఎందుకని అంటారు? ఇక్కడ అంటే ఎప్పుడు కూడా అయితే కాంగ్రెస్ వచ్చేది, లేదా వైసీపీ వచ్చేది. ఆ కాలం పోయిందంటారా? ఆ కాలము పోయింది. ఆ కాలం పోయి మార్పు వచ్చింది. ఓకే, దానివల్ల ఖచ్చితంగా కూటమి వస్తుంది. మొత్తం అంతా కూడా సిబిఎన్ ఈసారి సీఎం అవుతారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, మీరు చెప్పండి, మీ పేరు? ఎలా ఉంది సార్ కోడూరులో? కోడూరులో అంటే రెండు అలానే ఉన్నాయి. ఏదో వస్తాను నేను చెప్పలేను, ఏదో వస్తానే నేను చెప్పలేను. అంటే శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, ఆయన ఎలా చేస్తున్నారు? పర్వాలేదా? అయితే తెలీదు, ఇక్కడికి వచ్చిన ఒకటే టఫ్ ఫైట్ ఉందంటారు ఈసారి. అంతే సార్, నాకు మీరు ఇచ్చిన సంబంధం లేదు, మీరు ఇచ్చిన ఇబ్బంది లేదు. ఏపీలో ముఖ్యమంత్రి ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే అవుతారు. ఎందుకంటే లోకల్ లీడర్స్ ఏమి చేసినా చేయకపోయినా, అభివృద్ధి జరిగినా జరగకపోయినా, సీఎం జగన్ గారు అనేది అమ్మఒడి ప్రతి పథకం ప్రతి ఇంటికి చేరుతుంది. పేదవాళ్ళకి ఖచ్చితంగా ఓటు వేసారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి గురించే. లోకల్ లీడర్స్ చేసేది చెయ్యింది పక్కన పెట్టేస్తారు. మనకు పథకాలు అందేది ఖచ్చితంగా జగన్ గారి ద్వారానే అందుతున్నాయి. అందుకని చెప్పి పేదవాళ్ళు ఓటేశారంటే ఖచ్చితంగా జగన్ మాత్రమే గెలుస్తారు. చంద్రబాబు ఇచ్చే హామీలు అనేది ప్రజలు అనేది నమ్మట్లేదు అసలు. అది జగన్ని కొట్టడానికి బీజేపీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఇన్ని పార్టీలు వస్తున్నాయంటేనే ఇంకా మీరు జనాలు ఊహించుకుంటారు జగన్ ఏ స్టేజ్ లో ఉన్నాడో ప్రజలకు అర్థమైపోతుంది. ఒక్క జగన్ కోసం ఇన్ని పార్టీలు కలిసి వస్తున్నాయంటే జగన్ పవర్ అనేది ఎంత ఎత్తులో ఉందో ప్రజలకు తెలిసిపోతుంటుంది. దీన్ని బట్టి ఎవరు ఎన్ని చెప్పినా కూడా జగనే గెలుస్తాడు. ఇప్పుడు ఎమ్మెల్యేతో పని లేదు, ప్రెసిడెంట్ తో పని లేదు అన్నప్పుడు ఎమ్మెల్యేలు మాత్రం ఎందుకు? ఇంకా అసలు జనాలు అనేది చూసేది జగన్మోహన్ రెడ్డినే. ఇక్కడ ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు మాత్రం ఎందుకు అంటున్నాను? ఆ ఎమ్మెల్యే కంటిన్యూ చేయొచ్చు కదా. అంటే ఇప్పుడు ఏ ఎమ్మెల్యేని ఎక్కడ నిలబెట్టినా జగన్ గెలిపించుకునే సత్తా నాకుంది అని చెప్తున్నాడు. అందుకని చెప్పి నేను నా ఎక్కడైతే ఉన్నాయో నిలబెట్టుకున్నాడో అక్కడ నేను ఖచ్చితంగా నా వాళ్ళని నేను గెలిపిస్తా. 175 కి 175 నేను కొట్టిస్తా అని చెప్తే దమ్ము జగన్ కు ఉంది కాబట్టి అలా నిలబెట్టుకుంటున్నాడు. పథకాలు బాగున్నాయి కానీ ఈ పథకాల వల్ల కరెంటు బిల్లులు, నిత్యావసర వస్తువులు, మద్యపానం మీద మందు రేట్లు పెంచేయడము, ఏదో చీప్ మందు ఇవ్వడము, ఈ వ్యతిరేక జనాల అపోహ మాత్రమే. కరెంటు బిల్లులు అనేది ఎప్పుడైనా వస్తాయి. ఇవి కూరగాయల రేట్లు అనేది అది నార్మలే, అది ఎక్కడైనా ఉంటాయి. ఆ ప్రభుత్వంలో అయినా అలాగే ఉంటాయి, ఈ ప్రభుత్వంలో అయినా అలాగే ఉంటాయి. దానికోసం మాత్రం ఎవరు చెప్పినా ఏమి అంటే ఒక ప్రభుత్వం రావాలి అంటే నిరుపేదలు ఓట్లు వేయాలి, మిడిల్ క్లాస్ ఓట్లు వేయాలి, ఉన్నవాళ్ళు ఓట్లు వేయాలి. అందరూ ఓట్లు వేస్తేనే ప్రభుత్వం వస్తుంది. ఏపీలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ పూర్ పీపుల్ మాత్రమే ఉంటారు. పూర్ పీపుల్ ని ఎవరైతే ఆదుకుంటారో వాళ్ళని మాత్రమే ప్రజలు సీఎం చేయడానికి రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ అండి. ఎలా ఉంది జగన్ పరిపాలన 5 years? పర్వాలేదు. పరిసారి ఇక్కడ కోడూరులో ఎవరు వచ్చే అవకాశం ఉంది?
చెప్పలేము, తగ్గ ఫైట్ గా ఉండొచ్చు. తగ్గ ఫైట్ గా ఉందా? ఉండొచ్చు. జగన్ వస్తే నేనైతే చెప్పకూడదు పెట్టుకుని పోతా పక్క రాష్ట్రానికి. ఏ అభివృద్ధి ఏం లేదు. కోడూరు రాకూడదు అసలు. కోడూరు పక్క ఎదురు వస్తాడు, చూస్తా ఉన్నాను. పోస్టర్ పవన్ కళ్యాణ్. పోస్టర్ పవన్ కళ్యాణ్. పోస్టర్ పవన్ కళ్యాణ్. ఓకే, వస్తాను జనసేన ఈసారి. శ్రీధర్ గారు ఈజీ గెలుస్తారా? టఫ్ ఉండదా? ఈజీ గెలుస్తారు. ఎందుకని? నమ్మకం అలాంటిది. నమ్మకం. ఓకే, గురుగారు ఏం మీ పేరు? ధనంజయ. చెప్పండి, ఈసారి రైల్వే కోడూరులో ఎవరు గెలిచే అవకాశం ఉంది? జనసేన, వైసీపీనా? జనసేన. ఎందుకని? మార్పు కనబడుతుంది. కనబడుతుందా మార్పు? ఓకే, మరి సరే టీడీపీ, జనసేన, బీజేపీ 3 కలిసినాయి కదా, ప్రభుత్వం ఏర్పాటు చేస్తారంటారా? జనసేన. ఎలా ఉంది సార్ రైల్వే కోడూరులో? తిరుపతి. ఓకే, తిరుపతిలో ఎవరు వస్తారు, ఇక్కడ ఎవరు వస్తారు ఉన్న జనాలు? యాక్చువల్ గా తిరుపతిలో అయితే జగన్ ఉంది. సో జనసేన వస్తుందని నేను ఇక్కడ మన కోడూరు కానీ మొత్తానికి టీడీపీ జనసేన కూడా వస్తుంది కదా ప్రభుత్వం. ఎందుకు తిరుపతి జనసేన వచ్చే అవకాశం తక్కువ ఉన్నాయి? సీట్లు తక్కువ ఇచ్చింది. అంటే తిరుపతిలో శ్రీనివాసులు ఉన్నారు కదా, అవును, ఏమో అభినవ్ రెడ్డి. అవును. ఎలా ఉండే ఫైట్ అక్కడ? ఫైట్ ఇప్పుడు ఏం వార్స్ ఏం జరగలేదు భయ్యా. ప్రెసెంట్ అయితే జస్ట్ వాళ్ళ పాటికి వాళ్ళు ఉన్నారు అంతే గానీ జనాలు అయితే యాక్చువల్ గా అందరూ అప్పకుండా జగన్ అనే అనుకుంటున్నారు. కానీ నాకు తెలిసినంత వరకు జనసేన అని నేను అనుకుంటున్నాను. అయితే బాగుంటది అంటే ఈసారి కొద్దిగా ముఖ్యమంత్రి మారితే బాగుంటది. ఎందుకంటారు? ఎందుకంటే ఇప్పుడు ఉండే ప్రభుత్వానికి పనులు బాగా జరగాలంటే కొద్దిగా వేరే ముఖ్యమంత్రి మారితే బాగుంటది అంటారు. చంద్రబాబు అంటాడు. చంద్రబాబు గారా? ఎందుకని? అంతే. మరి సార్ రైల్వే కోడూరులో ఎవరు వస్తారు? జనసేన వస్తుంది. జనసేన వస్తుందా? ఈజీ గెలుస్తారా? ఇది 11,000 మెజార్టీ వస్తుంది. 11,000 మెజార్టీ. ఏంటి జోషి తెలుసు మీకు? ఏం లేదు, జోష్యం అని కాదు, ప్రజల్లో ఇదిగి పట్టుకుంది. డబ్బులు వేస్తున్నారు కదండి బాగానే. డబ్బులు అందరం సంపాదించు, అందరూ వాళ్ళు ఏమన్నా పారేస్తున్నారా? సో మారుతున్నారు ఈసారి. 90% మారిపోతారయ్యా. వాళ్ళకి వచ్చేది 15 నుంచి 20 ఎమ్మెల్యేలు. చంద్రబాబు నాయుడు గారా? ఎందుకని? అంతేనా? ఓకే, నా మనసుగా అయితే మామూలుగా వచ్చేసి జనసేనకి వేయాలని ఉంది. జనసేనకి ఉంది. ఎలా ఉంటుంది సార్ రైల్వే కోడూరులో? రైల్వే కోటలో ముమ్మరంగా ఉంటది. జనసేన తరఫున అయితే బీభత్సంగా ఉంటది జనాభా. సో జనాభా ఏ దానికి అనుకూలమో దాన్నే పడతారు. ఓకే, అంటే రైల్వే కోడూరులో మధ్యన ఎప్పుడు కూడా టీడీపీ గానీ జనసేన గానీ ఎప్పుడు గెలవలేదు కదా. అవును, ఈసారి బ్రేక్ అవుతుంటారా? ఖచ్చితంగా బ్రేక్ అవుతుంది. నెక్స్ట్ ఎస్సీ కూడా తీసేస్తారు కాబట్టి ఓకే, కామన్ అయిపోతుంది. వీళ్ళు ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎవరు వచ్చా మనకి ఏం చేసేది ఏం చేయట్లేదు అన్నారా? అంతే. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? చూసారు కదా 5 years. ఎలా అనిపించింది మీకు? పర్లేదు సార్, వాళ్ళకి వచ్చిన వాళ్ళు చేశారు. మరి ఈసారి కోడూరులో ఎలా ఉంటది? ఎలా ఉంటుంది? ఇంకా ఎలక్షన్ కదా సార్, ఇంకా నార్మల్ ఉంటుంది. జనాలు ఏమనుకుంటున్నారు సార్? అంటే జనసేన నుంచేమో శ్రీధర్ గారు, వైసీపీ నుంచి మీకు ఆల్రెడీ తెలుసు శ్రీనివాసులు గారు. ఎలా ఉంది ఫైట్ ఈసారి? ఎలా ఉంటుంది ఇక్కడ ఫైట్? అంటే కొంచెం మాస్ గా ఉంటుంది సార్ ఈసారి. పోటీగానే వస్తుంది. ఆ పక్క బలమైంది, ఈ పక్క బలమైంది కాబట్టి. బలం ఉందంటారా? ఓకే, 2 టఫ్ ఉంటాయండి. 2 టఫ్ ఉన్నాయి. బాగుంటది పవన్ కళ్యాణ్. ఎందుకని? మంచి చేస్తారు. మరి ఈసారి రైల్వే కోడూరులో శ్రీధర్ గారు పోటీ చేస్తాం కదా, వస్తారైనా అనుకుంటున్నారు. ఎలా ఉంది ఇక్కడ ఫైట్? ఏమనుకున్నారు జనాలు? పవన్ కళ్యాణ్ అంటున్నారు. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని? పథకాలు కానీ ఆయన పెట్టిన పథకం కానీ రైతుకు పర్ఫెక్ట్ గా చేరింది. ఓకే ఓకే, ఎవరికి ఏం లేదు, డైరెక్ట్ ఎవరు అకౌంట్ లో వాళ్ళకు, ఎవరికి జరాల్సిన వాళ్ళకి ఏం లేదు. కాబట్టి వచ్చే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి సీఎం రావాలని మేము అందరం కోరుకుంటున్నాం. ఓకే, మరి ఈసారి రైల్వే కోడూరులో ఎవరు వస్తారన్నారు? రైల్వే కోడలో కొరమట్ల శ్రీనివాస్ ఎమ్మెల్యే గారు అది మెజార్టీ గెలుస్తారు. ఇది గెలుస్తారా? టఫ్ ఉండదా? టఫ్ ఇప్పుడు ఏం లేదు, 40,000 మెజార్టీతో గెలుస్తారు. మామూలుగా ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి అప్పుడు రాజశేఖర రెడ్డి ఉండగానే కాంగ్రెస్ వచ్చింది. మళ్ళీ అప్పటి నుంచి మళ్ళా చంద్రబాబు వెళ్ళినాడు, మళ్ళా కాంగ్రెస్ వచ్చింది.
మళ్ళీ జగన్ వచ్చినాక కాంగ్రెస్ జగన్ పార్టీ ఉంది, ఇప్పుడు అదే లీడ్ లో ఉన్నది. అదే లీడ్ లో ఉందా? ఓకే. ఇంకా అది దానికి తిరిగే ఉండదు, తిరిగే ఉండదు. ఓకే. ఎవరు పట్టినా కానీ జగన్ కే ఓటు వేస్తారు. ఓకే. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది 5 సంవత్సరాలు? బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండంగా ఉంది. ఓకే. మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారంటారు ఆయన? ఖచ్చితంగా అవుతాడు. ఖచ్చితంగా అవుతాడు. ఎందుకంటే చేసే పనులు అట్లున్నాయి. ప్రతి ఒక్కరికి పేదకు అందరికి మామూలుగా ఇప్పుడు అమ్మ ఒడి కానీ మామూలుగా వాళ్ళకు 45 ఏళ్ళ డబ్బులు కానీ అందరికి కూడా బాగా వచ్చింది. పింఛన్ ఇళ్ళకి ఎత్తుకొచ్చి ఇస్తున్నారు, అన్నిటికీ బాగున్నారు. ఎవరైతే బాగుంటది? మీకేం తెలీదా? ఇక్కడ రైల్వే కోడూరులో ఎవరైనా ఒకటే. ఎవరైనా ఒకటేనా? ఎలా ఉంది జగన్ పరిపాలన 5 సంవత్సరాలు? బాగుంది. మళ్ళీ వస్తారంట ఆయన ఖచ్చితంగా. ఇక్కడ కోడూరులో అయితే పక్క ఏడైనా తెలీదు, అయితే పక్క వైసీపీ. మనం అంటే చెప్పలేమంటారా? ప్రజలు నాడి మనం ఎలాగ. ఓకే. మరి ఈసారి ఇక్కడ 5 years నుంచి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు కదా, ఎలా ఉందంటారు? బాగుంది, పర్వాలేదు. మరి ఈసారి రైల్వే కోడూరులో ఎలా ఉంటుంది ఫైట్? ఈజీగా ఉంటుందా? శ్రీనివాసులు గారికి టఫ్ గా ఉంటుందా? పోటీ ఉంటుంది, మంచి పోటీ. పోటీ ఉందా? ఇస్తున్నారా? శ్రీధర్ గారు గట్టి పోటీ ఇస్తున్నారు ఆయనకి? ఇస్తున్నారు. జనసేన గెలిచే అవకాశం ఉన్నాయంటారు అక్కడ? మనం చెప్పలేం కదా. చెప్పలేమంటారా? చంద్రబాబు అయితేనే బాగుంటుంది. చంద్రబాబు గారు ఎందుకని? అంటే విజన్ ఉండే నాయకుడు అని. ఓకే. మరి ఈసారి రైల్వే కోడూరులో ఎలా ఉంటుంది అంటారు? రైల్వే కోడూరులో జనసేన కదా చేస్తే బాగుంది చెప్పచ్చు. అంటే ఫైట్ గట్టి శ్రీధర్ గారు గట్టి పోటీ ఇస్తున్నారా? సపోర్ట్ ఇస్తున్నారు. పోటీ ఇస్తున్నారు. ఓకే. టీడీపీ వాళ్ళు సపోర్ట్ చేస్తారంటారా జనసేనకి? అలయన్సే కదా. అదే చేస్తారంటారా? చేస్తారు. చంద్రబాబు నాయుడు. ఎందుకని సార్? ఇప్పుడు అరాజకాలు చూసి ఏం చేద్దాం. ఓకే. మరిసారి కోడూరులో ఎవరు వచ్చే అవకాశం ఉంది? శ్రీధర్ ఈజీ గెలుస్తారు, టఫ్ ఉంటుంది అంటారా? ఈజీగానే గెలుస్తారు. అంటే ఎప్పుడు ఈ సీటు టీడీపీ కానీ ఎవరు కానీ ఇప్పుడు అయితే కాంగ్రెస్ లేదా వైసీపీ గెలిచింది కదా? వైసీపీ మరి ఈసారి మారే అవకాశం ఉందంటారా? అవకాశం ఉంది. ఓకే. కూటమి కదా? ఓకే. వస్తుందంటారు అయితే? ఖచ్చితంగా వస్తాయి. మా నమ్మకం. ఏం పేరు సార్ మీ పేరు? నాగరాజు. చెప్పండి ఈసారి ఎవరైతే బాగుంటది? జనసేన వస్తే బాగుంటుంది. జనసేన వస్తే బాగుంటుంది. ఎందుకని అంటారు? అరాజకాలు ఎన్ని తగ్గుతాయి కొద్దిగా ఎక్కువ. ఎటువంటి అరాజకాలు జరుగుతున్నాయి? పైన కూడా గుండాయిజం అనేది కొద్దిగా ఇవన్నీ ఎక్కువ జరుగుతున్నాయా? ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు అయితే. చంద్రబాబు గారు. ఎందుకని సార్? కొన్ని మంచి పనులు చేస్తారు కాబట్టి. మంచి పనులు నిరుద్యోగులకి. ఓకే. మరి ఈసారి కోడూరులో ఎవరు వచ్చే అవకాశం ఉంది? జనసేనకి ఇచ్చారు. శ్రీధర్ ఈజీ గెలుస్తారా? జగనే మేలు అంటాను సార్. జగన్ అయితే మేలు. ఎందుకని సార్? చెప్తాను సార్, అది నాకు ఐడియా లేదు. ఓకే. ఈసారి రైల్వే కోడూరులో ఎలా ఉంటుంది అంటారు? జనసేనకి ఇచ్చారు, వైసీపీ. పోటాపోటీగా ఉంటుంది సార్. పోటాపోటీగా ఉంది. పోటాపోటీగా ఉంటది. పైన చెప్పలేము సార్ ఎలా ఉందో పైన మనకు తెలియదు. పోటాపోటీగా గెలిచే అవకాశాలు ఎవరికి ఎక్కువ ఉన్నాయి? రెండు ఇరు వర్గాలు ఉన్నాయి సార్. ఉన్నాయా? ఉన్నాయి సార్. వర్గాలు కంప్లీట్ గా ఇరు వర్గాలు ఉన్నాయి. చెప్పండి ఎవరు వస్తే బాగుంటుంది? ఈసారి వస్తే టీడీపీ వస్తే బాగుంటుంది. టీడీపీ వస్తే బాగుంటుంది. ఎందుకని? ఎందుకంటే కొన్ని పథకాలు బాగుంటాయి చెప్పాడు కాబట్టి. మరి ఈసారి ఇక్కడ ఎవరు వచ్చే అవకాశం ఉంది? ఈసారి టీడీపీ వచ్చే అవకాశం ఉంది. జనసేన. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? మామూలుగా ఎవరు వస్తారు? వాళ్ళే జగన్మోహన్ రెడ్డి వస్తాడు. జగన్మోహన్ రెడ్డి వస్తారంటారా? ఏం నచ్చింది సార్ ఆయన పరిపాలన బాగా? ఏముండదు, అందరికి పెన్షన్లు పెంచినాడు. ఓకే. ఇంటింటికి పోయి ఇస్తా ఉన్నారు వాళ్ళకి. మామూలుగా ఆటో వాళ్ళకి వీళ్ళకి అందరికి డబ్బు పంచుతున్నారు. మరి ఈసారి రైల్వే కోడూరులో ఎలా ఉంటుంది అంటారు? మామూలుగా పోటీ బాగానే ఉంటుంది. పోటీ ఉంటుంది అంటారా? 60-40. జగన్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. జగన్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. ఎందుకని? ఎందుకంటే ఇదే మాకు టికెట్ అవన్నీ బాగా ఇస్తున్నారు కదా ఆయన. ఓకే. మరి ఇక్కడ రైల్వే కోడూరులో అక్కడ ఆంజనేయ స్వామి గుడి మీద పోవాలి జగన్, రావాలి జనసేన. ఓకే. మా సొంత ఊరు పులివెందుల. ఓకే. ఈ ప్రభుత్వంలో మాకు ఏది జరగల. మా ప్రాపర్టీస్ కూడా కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాయి. ఓకే. ఈసారి టీడీపీ జనసేన వస్తే బాగుంటుంది నా అభిప్రాయం. ఎలా ఉంది ఇక్కడ? ఏమనుకున్నా జనాలు ఈసారి? అదే జనసేన వచ్చే అవకాశం ఉందా? ఈజీ గెలిస్తే టఫ్ అయి ఉంటుందా? ఈజీగా గెలుస్తుంది. ఈజీ గెలుస్తుంది. చంద్రబాబు గారు. ఎందుకని సార్? ఎందుకని? ఆయన అభివృద్ధి చేస్తారు. అభివృద్ధి చేస్తారు. ఓకే.
ప్రతిసారి రైల్వే కోడూరులో ఎలా ఉంటుంది అంటారు? ఇక్కడ వస్తుంది జనసేన వస్తుంది. జనసేన వస్తుందా? ఈజీ గెలుస్తుంది అంటారా? ఈజీ గెలుస్తారు. ఈజీ గెలుస్తుంది. కిరణ్ కుమార్ రాజంపేట కిరణ్ కుమార్ సారు, ఇక్కడ జనసేన. ఓకే. చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు కదా? ఎందుకని? ఎందుకంటే ఆయన బాట వినండి. మరి ఇక్కడ ఎలా ఉంటది సార్ కోడూరులో? కోడూరులోనా అదే ఇదే వస్తాను అనమాట, జనసేన. జనసేన వస్తుందా? ఎందుకని? ఆయన ఇచ్చిన వానికైనా వాళ్ళని తీరుస్తాడు ఆయన. ఇదైతే కూటమి వస్తుంది అంటారు, ప్రభుత్వం ఏర్పాటు చేద్దంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని? ఆయన ఇచ్చిన పథకాలు అవి మాకు అన్ని అందినాయి కాబట్టి. ఓకే. మరి ఇక్కడ ఎవరు వచ్చే అవకాశం ఉంది రైల్వే కోడూరులో? శ్రీనివాస్ గారు. ఈజీ గెలుస్తారు, టఫ్ ఉండదా? ఈజీగా గెలుస్తారు. ఈజీ గెలుస్తారు. జగనే సార్. జగన్ గారా? ఎందుకని? ఎందుకు ఏమైనా ఆంధ్ర చెప్పలేము కానీ జగనే సార్. ఇక్కడ కోడూరులో ఎమ్మెల్యే కోరమట్ల శ్రీనివాస్ గారు. ఈజీ గెలుస్తారు, టఫ్ ఉంటుంది సార్? తప్పగానే గెలుస్తారు. టఫ్గానే ఉంటుంది. ఓకే సార్, మీ పేరు చెప్పండి సార్. ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? జగన్ వస్తే బాగుంది. జగన్ గారు వస్తే బాగుంటుంది. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? ఆయన అభివృద్ధిలో కొద్దిగా విధానం ఉంది అని అనిపిస్తుంది నాకు. ఓకే. మరి ఈసారి రైల్వే కోడూరులో ఎలా ఉంటుంది అంటారు? చెప్పలేమంటారా? తక్కువ ఉందంటారా? ఎట్లా మనం చెప్పలేము సార్. మన ఓటేసే వరకు అయినంత వరకు మనం పోలేం కదా. ఇక్కడ ఏమనుకున్నారండి? ఎట్లా సమాజం ఎట్లా మనం ఏం చెప్పగలం? కోడూరులో చెప్పలేము సార్. ఎక్కడ ఉన్నాడో తెలుస్తుంది, మీకు తెలియట్లేదు. అక్కడ మేము ఏం అంతవరకు పోం కదా. చెప్పాలని చెప్పకూడదని చెప్పట్లేదు. మాకేం అట్లేము సార్. ఈసారి ఫైట్ ఎలా ఉండదు? కోడూరులో ఈజీ ఉంటుందా, టఫ్ ఉంటుంది? శ్రీనివాస్ గారికి మనం టఫ్ గానే ఉంటుంది సార్. టఫ్ గానే ఉంటది. ఓకే. మీ పేరు? నా పేరు యశ్వరాజ్. చెప్పండి, ఎవరు వస్తారు ఈసారి రైల్వే కోడూరులో? వైసీపీనా జనసేన? చెప్పలేం కదా సార్, మన చేతులు చెప్పలేము. మరి మీరేమనుకున్నారు? మీకు ఎవరు వస్తే బాగుంటుంది? కరెక్టే, దేవుడి దగ్గర ఉంటది. మీరేమనుకుంటున్నారు? ఎవరు వస్తే బాగుంటుంది అనుకున్నారు? జనసేన వస్తే బాగుంటుంది అనుకున్నారా? వైసీపీ వస్తే బాగుంది అనుకున్నారు? ఇక్కడ ఎవరు వచ్చినా ఎవరికి ఏం చేయలేదు కదా సార్. ఎవరికి ఏం చేయలేదు. అదేంటంటే 3 సార్లు 4 సార్లు ఎమ్మెల్యే ఎవరు వచ్చినా, ఎమ్మెల్యే వచ్చినా, ఎవరు వచ్చినా, టీడీపీ వచ్చినా, ఎవరు వచ్చినా రైతులేమో రైతులు చేసుకున్నారు, కూలోడేమో కూలోడ పని చేసుకున్నాడు, ఉన్నోళ్ళేమో పైకి ఎదిగిపోతున్నారు. అవునా? పథకాలన్నీ ఎవరికి ఇస్తున్నారు? ఎవరికి ఏమి మాకేమి ఇచ్చినారు? మేము డ్రైవర్ పని చేసుకున్నాం. ఆ కాలం మేము నిలబడి డ్రైవర్ పని చేసుకున్నాం. పథకాలు రావట్లేదు మీకు? ఏం రాలేదు. అయితే చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది. చంద్రబాబు గారు ఎందుకని? నేనంటే బాగా మంచి జరుగుతుంది, బాగా చేస్తారని చెప్పి. మరి ఇక్కడ ఈసారి ఎవరు వచ్చే అవకాశం ఉంది? ఇక్కడ మనకి ఇక్కడ అంత తెలియదు. పైన జనసేన మేమైతే పక్క పవన్ కళ్యాణ్ ఎలా ఉంటుంది సార్? ఫైట్ ఇస్తున్నారు గట్టిగా? ఫైట్ బాగుంటుంది. ఫైట్ బాగుంటుందా? ఓకే, థ్యాంక్ యూ. వచ్చినా కూడా రాజకీయాలు మాత్రమే కానీ సిచ్యువేషన్ సేమ్ అట్లే ఉంది. వాళ్ళు డెవలప్ అవుతుంది కానీ మనం డెవలప్ ఏం లేదు. అంటే జగన్ గారి పరిపాలనలో చాలా సంక్షేమ పథకాలు ఇచ్చాము, చేశారు, కన్ఫర్మ్. ఓకే, ఎడ్యుకేషన్ పరంగా చాలా డెవలప్ అయింది. కానీ దాంతో పాటు రేట్ కూడా చాలా పెరిగాయి. డ్రాబ్యాక్ ఉంది. ఓకే. మరి ఈసారి రైల్వే కోడూరులో ఎలా ఉంటుంది? జనసేనకి ఇచ్చారు, వైసీపీ ఏమో శ్రీనివాస్ గారు తెలుసు మీకు? ఓకే, ఐడియా లేదు. ఐడియా లేదు. మీకు ఎక్కడైనా కోడూరేనా మీది? ఎవరు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ? జనసేన వచ్చే అవకాశం. ఎవరు వచ్చినా మంచిదే. ఎవరు వచ్చినా మంచిదేనా? ఓకే. ఇక్కడ ఎలా ఉంది? ఇక్కడ జగనే ఉన్నారు. జగన్ గారు ఉన్నారా? ఓకే, చెప్పండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరు అవుతారు? పుట్టమ అభ్యర్థి అవుతాడు. కుటుంబ అభ్యర్థి. మరి ఈసారి రైల్వే కోడూరులో ఎలా ఉంటది? కన్ఫర్మ్ శ్రీధర్ అన్న ఈజీ గెలుస్తారా? ఈజీ గెలుస్తాడు. ఈజీగా 30+ మెజారిటీ వస్తుంది, 30,000 మెజారిటీ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు గారా? జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ మరి రైల్వే కోడూరులో ఎవరు వస్తారు ఈసారి? శ్రీనివాసులా, శ్రీధర్ గారా? శ్రీనివాస్ గారు. చంద్రబాబు నాయుడు. చంద్రబాబు గారు. ఎందుకనమ్మా? ఆయన బాగా చేస్తాడేమో. ఆయన బాగా చేస్తాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా బాగానే పథకాలు గట్రా ఇస్తున్నారు కదా? మనకేమి రాలేదు. ఏమీ రాలేదు. ఓకే. మరి ఈసారి కోడూరులో ఎవరు గెలిచే అవకాశం ఉందమ్మా? జనసేన? జనసేన. పవన్ కళ్యాణ్. మరి ఈసారి రైల్వే కోడూరు జనసేనకి ఇచ్చారు కదా, ఎలా ఉండదు? ఖచ్చితంగా వస్తాయి. ఖచ్చితంగా వస్తుందా? ఎందుకని అంతకాలం నుంచి చెప్తున్నారు? అంటే కాన్ఫిడెన్స్ అది ఖచ్చితంగా వస్తారు. ఖచ్చితంగా వస్తుంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేద్దాం సారి. కూటమి బీజేపీ, టీడీపీ, జనసేన కలిసినాయి కదా, ప్రభుత్వం ఏర్పాటు చేద్దంటారా? ఏర్పాటు చేయగలరు.
చంద్రబాబు గారు ఎందుకని? అభివృద్ధి. మరి ఈసారి రైల్వే కోడూరులో ఎలా ఉంది? అంటే జనసేన ఇచ్చారు, అటేమో వైసీపీ నుంచి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఎవరు గెలిచే అవకాశం ఉంది? రూలింగ్ పార్టీ ఉన్నది కాబట్టి పార్టీ వైపే మొక్కు ఉంటది. ఎలాగా? రూలింగ్ పార్టీ ఉన్నది కాబట్టి పార్టీ వైపే మొక్కు ఉంటది. ఉంటుందా? ఓకే. ప్రజలు ఏమన్నా పార్టీ మారాలంటే టీడీపీ వస్తే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు. ఎందుకని సార్? బాగా చేస్తుంది. ఇక్కడ ఎలా ఈసారి ఎవరు వచ్చే అవకాశం ఉంది? జనసేన వైసీపీ? జనసేన. టీవీ చూస్తున్నామండి. ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? మాకు అన్ని వచ్చినాయి. అన్నీ వచ్చినాయి. మరి ఈసారి రైల్వే కోడూరులో ఎవరు వస్తారు? కోరమటి శ్రీనివాస్. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఐడియా లేదా? మరి రైల్వే కోడూరులో ఎలా ఉంది ఈసారి? టీడీపీ వస్తుందా? జనసేనకి ఇచ్చారు కదా టీడూ. టీడీపీ వస్తుందా? జగన్ గారు. ఎందుకని? అంతా బాగా చేశాడు. బాగా చేశారు. ఓకే. మరి ఈసారి రైల్వే కోడూరులో ఎవరు వస్తారు? కొరమట్ల శ్రీనివాస్ గారు. ఓకే. గురువు గారు, మేము లేపాక్షి టీవీ చూస్తున్నామండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగనే. జగన్ గారు. ఎందుకని? అన్ని సంక్షేమ పథకాలు బాగా చేశాను కదా. ఓకే. మరి ఇక్కడ ఎలా ఉంటుంది ఈసారి? సరే, కొరమట్లో వస్తాను. ఈజీ గెలుస్తా టఫ్ ఉంటుందా? ఈజీగా. ఓకే. టఫ్ పెద్దయినా ఏం పేరు మీ పేరు? చెప్పండి. ఈసారి ఎవరు వస్తే బాగుంటది? జగన్ గారు వస్తే బాగుంటుందా? ఎందుకని? పనులు. ఓకే. మరి ఇక్కడ రైల్వే కోడూరులో జగన్ వస్తారా? వైఎస్ఆర్. ఎవరు ఇచ్చినా ఓకేనా, మంచి చేసే చాలా ప్రజలకి. ప్రజెంట్ జగన్ గారి గవర్నమెంట్ ఎలా ఉంది? బానే ఉందా? మరి ఇక్కడ రైల్వే కోడూరులో ఎలా ఉంటుంది ఈసారి? ఈసారి రాజకీయం మటుకు బానే ఉంది. అందరూ ఏకదాటిగా తిరుగుతున్నారు, ఎవరికెవరు అనిపిస్తున్నారు. అది ఎవరు వస్తా అనేది మనం. ఇప్పుడు శ్రీధర్ గారు గట్టి పోటీ ఇస్తున్నారా? శ్రీధర్ గారు శ్రీనివాస్ గారికి గట్టి పోటీ ఇస్తున్నారా? ఇస్తున్నారు. టఫ్ ఉంటుంది సార్ ఇది. డెఫినెట్ గా గట్టిగా తిరుగుతున్నారు. ఓకే. ఓకే, థ్యాంక్ యూ అండి. నాకు పవన్ కళ్యాణ్ కావాలి. పవన్ కళ్యాణ్కి నేను. ఓకే. మరి ఈసారి ఇక్కడ జనసేనకి ఇచ్చారు కదా, ఎలా ఉండదు ఇక్కడ ఫైట్? 100% జనసేన రావచ్చు. 100% జనసేన రావచ్చు. జనసేన వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు. ఓకే. ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు గారు. ఎందుకని సార్? ఆయన అంటే మాకు అభిమానం, బాగా అభివృద్ధిలో బాగా చేస్తా ఉంటారు కాబట్టి. మరి ఇక్కడ జనసేనకి ఇచ్చారు కదా సార్, ఇక్కడ రైల్వే కోడూరులో జనసేన కూడా వస్తుందా? ఈజీ గెలిస్తే టఫ్ ఉంటుంది అంటారా? ఈక్వల్ గా ఉంటుంది. ఈక్వల్ గా ఉంటుంది. సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు గారా? ఓకే. ఎందుకంటారు? అభివృద్ధి కావాలి సార్. అభివృద్ధి. మరి సార్ రైల్వే కోడూరులో ఎలా ఉంటది? శ్రీధర్ గారా? ఉమ్మడి అభ్యర్థి. ఈజీ గెలిస్తే టఫ్ ఉంటుందా? ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటదమ్మా? జగన్ అయితే బాగుంటది. ఎందుకనమ్మా? బాగా చేస్తున్నారా? ఓకే. మళ్ళీ రావాలని కోరుకున్నారా ఆయన? మళ్ళీ వస్తారంటారా? చెప్పండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఇక్కడ ఎవరు వస్తారు? జనసేన వైసీపీ? ఇక్కడ జనసేన వస్తుందా ఖచ్చితంగానా? నారా చంద్రబాబు నాయుడు. ఎందుకని సార్? అతను వస్తే ప్రగతి, ఉద్యోగాలు, తర్వాత అభివృద్ధి చెందుతుంది రాష్ట్రం. ఓకే. మరి ఈసారి ఇక్కడ రైల్వే కోడూరు నుంచి జనసేన పోటీ చేస్తుంది, వైసీపీ నుంచి మీకు శ్రీనివాస్ గారు. ఎలా ఉంటుంది ఇక్కడ? టఫ్ అండ్ టఫ్ గా ఉందండి. టఫ్ గా ఉందా? పవన్ కళ్యాణ్ గారు. మరి ఇక్కడ రైల్వే కోడూరులో జనసేనకి ఇచ్చారు కదా, వస్తుందా టికెట్? వస్తుంది. ఈజీగా గెలుస్తా టఫ్ ఉంటుందా? పక్కా గెలుస్తారు. ఓకే. బ్రదర్ మీ పేరు? ఎవరు వస్తారు ఈసారి ఇక్కడ? చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని? ఆయన మంచి చేస్తున్నారు. మంచి చేస్తున్నారా? ఓకే, థ్యాంక్ యూ అండి. చంద్రబాబు గానీ పవన్ కళ్యాణ్ గానీ. ఎందుకని సార్? మాకు వాళ్ళే ఇష్టం. మరి సార్ రైల్వే కోడూరులో ఎవరు వస్తారు? రూపానంద్ రెడ్డి వస్తాడు. ఎవరు? రూపానంద్ రెడ్డి. ఇక్కడ ఎమ్మెల్యే ఈయన కదా,
శ్రీధర్ గారు కదా జనసేనకి. ఇక్కడ ఎమ్మెల్యే వైసీపీ నుంచేమో శ్రీనివాసులు గారు, జనసేన నుంచేమో మీది రైల్వే కోడూరేనా? మాది రైల్వే కోడూరే. జనసేన నుంచేమో శ్రీధర్ బాబు. అదే శ్రీధర్ బాబే రావాలా. ఓకే, చంద్రబాబు నాయుడు బాగుంది. ఎందుకని సార్? పరిపాలన బాగుంటది. అంతా రౌడీజాలు తప్పకేం లేదు. వైసీపీ కార్యకర్తలు ఈ రౌడీజాలు తప్పకేం లేవు. అందువల్ల పరిపాలన ఎవరు మంచి బాగా చేస్తే వాళ్ళకే ఉంటారు. మరి ఈసారి ఎలా ఉంటుంది రైల్వే కోడూరులో? అదే శ్రీధర్ బాబే గెలిచాలి. 24 పొన్నమూటి గారు గెలిచారు. అతను పాపం ఏం చేయలేకపోతా. ఈసారి ఇతను చూస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని? సంక్షేమ పథకాలు ఇచ్చాడు. మాకు ఆటో వాళ్ళకి కూలికి లేకుండా సంవత్సరానికి 10,000 లెక్కన ఇచ్చాడు. ఏం కావాలా? మరి ఇక్కడ ఎవరు వస్తారు ఈసారి? ఇక్కడ కోడరా శ్రీనివాసులు వస్తారు. ఈజీ గెలుస్తారా? టఫ్ ఉండదా? టఫ్కి ఏం లేదు. రిజర్వేషన్ పక్క అతనే చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు. ఓకే, మరి ఇక్కడ ఎలా ఉంటది ఈసారి రైల్వే కోడూరులో? ఈసారి జనసేన గెలుస్తుంది అన్నమాట. గెలుస్తారంటారా? గెలుస్తారు. ఎందుకని? ఎందుకంటే ఇక్కడ సపోర్ట్ ఎక్కువ వాళ్ళకి. బాగుంది ఆయనకి పరిపాలన. చూసారు 5 years ఎలా ఉందంటారు? మామూలుగానే ఉంది. ఏముంది స్పెషల్ ఏమి లేదు. మరి ఈసారి రైల్వే కోడూరులో ఎలా ఉంటది? జనసేనకి ఇచ్చారు శ్రీధర్ గారికి, అటేమో శ్రీనివాసులు గారు. ఎలా ఉంటుందండి ఫైట్ ఈసారి? మామూలుగానే ఉన్నది. ఎవరి పక్కన చెప్పండి సార్, ఎలా ఉంది ఇక్కడ? టీడీపీనా? ఎందుకని అంటారు? బాగాలేదు, గవర్నమెంట్ బాగాలేదు. అంటే లాస్ట్ 4 times శ్రీనివాస్ గారు నెక్కుతున్నారు కదా. ఏం చేశాడు మా కోడరుగా? రోడ్లు ఏం బాగలేవు, ఏం లేవు, ఏం చేయలే. ఓన్లీ జనాలు వస్తా ఉంటారు, పోతా ఉంటారు అంతే. చేసింది ఏమి లేదు. ఎమ్మెల్యే రావుసారికి వెళ్తున్నా కూడా చేసింది ఏమి లేదు. సో ఈసారి మారద్దంటారు అయితే? కంపల్సరీగా మార్పు వస్తుంది. ఓకే, చెప్పండి గురుగారు, మీ పేరు? చెప్పండి సార్, రైల్వే కోడూరు ఎవరు వస్తారు? టీడీపీనా? పక్కానా? పక్క అంటే మన చేతుల్లో ఉన్నది. మన ఇష్టం మనం చెప్పిన. ఓకే, థ్యాంక్ యూ. గురువు గారు, ఏం పేరు సార్ మీ పేరు? మురళి అండి. చెప్పండి సార్, ఈసారి మీరు ఎవరు రావాలనుకున్నారు సీఎం కింద? రాజకీయం గురించి మేము చెప్పేది అంతే. ఎవరు వచ్చితే ఏమన్నది, ఎవరు వచ్చినా మనం వాళ్ళు సాగేది ఏమిలే. మేము కష్టపడాలా, బతకాలా. ఎవరు రాజకీయ నాయకులు ఇచ్చేదిలే. మనకి ఎవరికి వస్తుంటే వాళ్ళకి వచ్చాం అబద్ధడికి. అంతే. పరిపాలన చూసారు కదా 5 సంవత్సరాలు, చూసాం. ఎలా ఉందంటారు? పర్వాలే, బాగా ఉంది. పథకాలు కట్టేస్తున్నారు కదా. మరి ఈసారి రైల్వే కోడూరులో ఎలా ఉంటుంది అంటారు? నేను కొత్తగా వచ్చిన పల్లీలు మాయి. ఎవరండి మీది? మా పల్లీలు చిట్వేలు మండలం. ఏ నియోజకవర్గం మీది? మాది కొండపల్లి విలేజ్. మండలం ఇది నియోజకవర్గం? మండలం అదే చిట్వేలు మండలం. ఇక్కడే రైల్వే కోడూరు. రైల్వే కోడూరు. ఏమనుకున్నా జనాలు ఈసారి? ఎవరో వచ్చా అబద్ధడికి మనం చెప్పకూడదు. చంద్రబాబు గానీ పవన్ కళ్యాణ్ అయితే బాగుంటది. ఎందుకని? చూడాలి వాళ్ళ పరిపాలన, చూడాలి. మరి ఈసారి రైల్వే కోడూరు ఎలా ఉంటది? జనసేన వస్తే బాగుంటది. జనసేన వస్తే బాగుంటది. అంటే ఈజీ గెలుస్తారు, టఫ్ అయి ఉంటది ఈసారి? బాగా గెలుస్తారు, మెజారిటీతో గెలుస్తారు. గెలుస్తారు. గెలుస్తాడు పవన్ కళ్యాణ్. గారు ఇక్కడ రైల్వే కోడూరులో ఫాలోయింగ్ ఎక్కువ ఉందా? ఓకే. పోయినసారి కూడా వచ్చినప్పుడు కూడా బాగా చెప్పినాడు. ఓకే, ఇందులో ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు. చేస్తాడు పవన్ కళ్యాణ్. చెప్పండి సార్, ఈసారి ఎవరు వస్తారు రైల్వే కోడూరులో? తెలుగుదేశం పక్కా వస్తుంది. గ్యారంటీగా. ఎందుకని అంటారు? ప్రజల్లో మార్పు వచ్చేసిందా? ఓకే, మరి జనసేన గెలుస్తుంది సీట్ అయితే? కంపల్సరీగా జనసేన గెలుస్తుంది. ఎందుకని? అభివృద్ధి బాగుంటుంది. ఎక్కడ ఎవరు వస్తారు? చంద్రబాబు నాయుడు. ఎందుకని సార్? పరిపాలన బాగుంటది. ఓకే, మరి ఈసారి రైల్వే కోడూరులో ఎవరు వచ్చే అవకాశం ఉంది? చంద్రబాబు నాయుడు. అంటే జనసేనకి ఇచ్చారు శ్రీధర్ గారికి. గెలవచ్చు. ఈజీ ఉంటుంది అంటారా? ఫైట్ టఫ్ ఉంటుంది అంటారా? టఫ్ గానే ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎట్టి తిరిగి ఈసారి రావాలి. ఆయన వస్తేనే మేము కనికలు ఉండేది.
జగనన్న జగనన్న చెప్పు నైనా ఆయనకి చెప్పు. ఆయన వచ్చాయి మా ఆడోళ్ళము, మేము బీదోళ్ళము, అర్చించము, ఆదిగోళ్ళం, మాకు ఆయన దిక్కు. చెప్పు నైనా. జగన్ గారు ఎందుకని? ప్రభుత్వం బాగా చేశాడు కాబట్టి వెళ్తున్నాయి. ఓకే, ఇక్కడ ఎవరు వస్తారు? ఇక్కడ జగనే జగనే చంద్రబాబు గారు ఎందుకని? చేస్తాడు. ఓకే, ఇక్కడ రైల్వే కోడూరులో జన్సన్. సార్ మేము లేపాక్షి టీం చూస్తున్నామండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ప్రజలందరూ అభిషేక్ నగర్కే ఉంటారు, బాగుంటారు. ఏమనుకున్నారు ప్రజలు ఈసారి రైల్వే కోడూరులో? ఈ రోజు నిన్న కదా నామినేషన్స్ వేసింది. 2 రోజులు పోతే ఉడికి ఎక్కుతుంది. ఆ ఉడుకులో తెలుస్తుంది. తెలుస్తుంటారా? ఉడుకు మీద లోపల ఏం తెలుస్తుంది? లోపల ఏం తెలియదు. ఓకే, జగన్ గారి పరిపాలన 5 సంవత్సరాలు చూసారు కదా. 5 సంవత్సరాలు ఎలా అనిపించింది మీకు? చెప్పకూడదా? చంద్రబాబు నాయుడు గారు ఎందుకని? ఆయన వస్తే బాగుంటది. మరి ఇక్కడ ఎవరు వస్తారు ఈసారి? ఆయనే రావాలా, ఆయనే గెలుస్తాడు. ఇక్కడ గెలుస్తారు. ఇక్కడ జనసేనకి ఇచ్చారు కదా టికెట్. ఒకటే కదా, ఒకటే వస్తుంది అంటారు. ఖచ్చితంగా రావాలా, గెలిపించుకుంటారు. చంద్రబాబు వస్తే బాగుంటుంది అన్నమాట. ఎందుకని సార్? ఎందుకని? అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి కోసం. ఓకే, మరి సార్ రైల్వే కోడూరు ఎవరు వచ్చే అవకాశం? రైల్వే కోడూరులో ఎవరు వచ్చే అవకాశం ఉంది? మీకైతే తెలియదు, అది జనాలు నాడి పరిస్థితి ఎట్టుంటుందో ఏమో. అంటే ఫైట్ ఎలా ఉంటుంది సార్? ఈజీ ఉండదు, టఫ్ ఉంటుంది అంటారా? టఫ్ గానే ఉంటది. టఫ్ గానే ఉంటది. ఓకే, చంద్రబాబు అయితే బాగుంటది. ఎందుకని సార్? దేనికైనా కూడా. మరి సార్ రైల్వే కోడూరులో జనసేనకి ఇచ్చారు కదా, ఎలా ఉంటది ఇక్కడ? జనసేన గెలుస్తారా? ఖచ్చితంగా. సార్ రైల్వే కోడూరు ఎలా ఉంటది? ఇండికి పోటీ బాగానే ఉంటది. అయితే జనసేన, తెలుగుదేశం, బీజేపీ 3 కాబట్టి విసురు ఖచ్చితంగా పోటీ ఎమ్మెల్యే గెలుస్తుంది. వస్తుంది సారి ఖచ్చితంగా. చంద్రబాబు నాయుడు వస్తారే బాగుంటది. ఎందుకని? ఆయన అనుభవం రొంత ఏదన్నా గానీ ఓ కంపెనీలు బయట ఇంకా ఏమైనా తెచ్చి ఏదైనా ఉపాధి గానీ ఏదైనా చేసేదానికి అవకాశం ఉంటాయి. మరి ఇక్కడ ఎవరు వస్తారు రైల్వే కోడూరులో? కౌడూరులో వచ్చేసి శ్రీధర్ బాబే వచ్చారు. ఈసారి పవన్ కళ్యాణ్ అయితే బాగుంటది అనుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఇంత ముందు జగన్ కి ఒక అవకాశం ఇచ్చాం కాబట్టి ఈసారి పవన్ కళ్యాణ్ గారిని ఒకసారి చూద్దాం అనుకుంటున్నాం. ఓకే, మరి ఈసారి రైల్వే కోడూరులో ఎలా ఉంటున్నారు? సార్ రైల్వే కోడూరులో అందరూ మాక్సిమం మార్పు కోరుకుంటున్నారండి. ఇంత ముందు వైఎస్ఆర్సీపీ గెలిచింది, ఈసారి ఇక్కడ కూటమిలో భాగంగా జనసేనకు వచ్చింది సీటు. కాబట్టి మేమైతే అదృష్టంగా భావిస్తున్నాం. జనసేన మాకు వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా 21 సీట్లలో మా రైల్వే కోడూరు జనసేన ఒకటి ఉండదు కాబట్టి మాకు అది ఫీలింగ్ హై. అంటే ఈజీగా గెలుస్తారు ఈసారి, టఫ్ అయి ఉంటుంది అంటారా? కొద్దిగా టఫ్ ఉన్నా గానీ నా అంచనా ఒక 20,000 ఓట్ల మధ్యలో రావచ్చు జనసేన మెజార్టీ రావచ్చు. 10,000 నుంచి 20,000 మధ్యలో గెలిచొచ్చు. మళ్ళీ సీఎం ఎవరు వస్తారంటున్నాను? జగన్ గారు వస్తారు. ఏం నచ్చిందని ఆయన పరిపాలన బాగా మీకు? నచ్చినాయి. మరి ఈసారి రైల్వే కోడూరులో ఎలా ఉంటుంది అంటారు? మళ్ళీ కొరమట్లు వేస్తున్నారు. ఈజీ గెలుస్తారు, టఫ్ అయి ఉంటుంది అంటారా? ఈజీగా. చంద్రబాబు గారు ఎందుకని? ఆయన పరిపాలన బాగుంటుంది కాబట్టి. పరిపాలన బాగుంటుంది. మరి ఈసారి రైల్వే కోడూరులో ఎవరు వస్తారు? జనసేన, వైసీపీనా? జనసేన వస్తుంది అనుకుంటున్నారు. అమ్మా చంద్రబాబు నాయుడు ఎందుకనమ్మా? ఏమో పరిపాలన బాగుంటుందని. ఈయన పరిపాలన నచ్చలేదా మీకు? ఏమో నష్టం, అన్ని ధరలు పెంచేస్తా ఉంటే ఏం తింటారు మధ్య తరగతి వాళ్ళు? ధరలు పెరిగిపోయినాయా బాగా? పెరగలేదా? అంటే ఎప్పుడు పెరుగుతాయి కదమ్మా? ఎప్పుడు పెరిగేది ఒకటి, ఇప్పుడు పెరిగింది ఒకటినా? అవునా? మరి పథకాలు ఇస్తున్నారు బాగా, పథకాలు పథకాలు మన పథకాలు మనమే ఇచ్చాడు. అంతేనా? మరి సార్ ఎవరు వస్తారు రైల్వే కోడూరు? జనసేన, వైసీపీయా? ఎవరు వస్తారో చూద్దాం. మీరైతే టీడీపీ రావాలంటారు ఈసారి? టీడీపీ రావాలి. చంద్రబాబు గారా ఎందుకని? ఓకే చెప్పండి, పర్వాలేదు. ఈసారి రైల్వే కోడూరు ఎవరు వస్తారు? టీడీపీ వచ్చేది. ఓకే, జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని? ఆల్రెడీ చేశారు కాబట్టి మళ్ళీ వస్తే ఈసారి ఆయనకే. మరి ఈసారి రైల్వే కోడూరులో ఎలా ఉంటది ఫైట్? రైల్వే కోడూరులో ఖచ్చితంగా కొరమట్ల శ్రీనివాస్ గారే గెలుస్తున్నారు. చంద్రబాబు గారా, జగన్మోహన్ రెడ్డి గారా? నాకు తెలియదు. తెలీదా? ఏం చెప్పలేదు.
వాళ్ళు ఏంటమ్మా చెప్పు. మా జీవితం ఎవరు కాపాడితే వాళ్ళకి. ఎవరు కాపాడుతున్నారు ఇప్పుడు మిమ్మల్ని? ఎవరు కాపాడుతున్నారు? ఎవరు కాపాడలేదు. కాపాడలేదా? ఈదుల్లో బాడీలు మనం అన్ని పథకాలు ఇస్తున్నారు కదా, మీకు ఏం రాలేదా పథకాలు? ఆడేదో మాట్లాడుతూ ఉంటాయమ్మా. పథకాలు ఏమి రాలేదా? పథకాలు వచ్చిన పింఛన్ ఇస్తున్నారు, బియ్యం ఇస్తున్నారు, ఓకే స్థలాలు ఇచ్చినారు, కట్టిలా డబ్బు ఉండే వాళ్ళు కట్టుకున్నారు. మరి ఇక్కడ ఈసారి ఎమ్మెల్యే ఎవరు వస్తారు? ఎవరు వస్తారో దేవుడికి ఎరుక. మీరు ఎవరు ఉన్నారు? మీరు జగన్ రావాలని జగన్ రావాలని ఉంది. చంద్రబాబు నాయుడు ఎందుకని? ఎందుకు చంద్రబాబు అంటున్నారు? ఈ పరిపాలన సరిగా లేదు, ప్రతి ఒక్కటి అరాచకమే. ఊరికే పథకాలు ఇచ్చి ఊరికే జనాలు మబ్బి పెడుతున్నాడే గానీ చేసిందంతా ఏం లేదు. ఈసారి ప్రభుత్వం మారితే మన ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది. ఓకే, మరి సార్ రైల్వే కోటలో జనసేన పోటీ చేస్తుంది, అంటే వైసీపీ నుంచి మీకు తెలిసిన ఎమ్మెల్యే గారు, ఎలా ఉంటుంది సార్ ఫైట్ ఇక్కడ? ఈసారి ఖచ్చితంగా జనసేన ఎమ్మెల్యే అరవై ఎదురు గెలిచాడు. ఇక్కడ ఎందుకు వచ్చారు? ఏమనుకున్నారు జనాలు ఈసారి ఎవరు వస్తారనుకున్నారు? సీఎం ఎవరు వస్తారు? జగన్ వస్తారు అనుకుంటా. జగన్ వస్తారా? ఎందుకని? ఎందుకంటే చెప్పలేము, ప్రజలలో అభిమానం. ఓకే అమ్మా చెప్పండి సార్, ఎవరు వస్తే బాగుంటుంది సీఎం? చంద్రబాబు అడిగితే మా జగన్ అనే డబ్బు లేదన్నారు, అందుకే మాకు చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ అమ్మా. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్మోహన్ రెడ్డి గారా? ఎందుకు? ఎందుకమ్మా? ఓకే, మరి ఇక్కడ ఎవరు వస్తారు ఈసారి రైల్వే కోడూరులో? అదేనా? డెవలప్ కావాలంటే చంద్రబాబు రావాలా, ఓకే ఎత్తుకోవాలంటే జగన్ రావాలా. ఓకే, మరి ఈసారి రైల్వే కోడూరులో ఎలా ఉంటది? రైల్వే కోడూరు కూటమి అభ్యర్థి గెలుస్తారా? ఈజీ గెలుస్తా? టఫ్ ఉండదా? ఈజీగానే గెలుస్తాడు. ఈజీగా గెలుస్తారు. ఏ డెవలప్మెంట్స్ లేవు కదా వైసీపీ. అంటే 4 టైమ్స్ నుంచి శ్రీనివాస్ గారు గెలుస్తున్నారు కదా. గెలుస్తాడు. వేరే మండలం ఒకటి, పెనంగళూరు మండలం ఒకటి మార్చినాడు అప్పుడు రాజశేఖర్ రెడ్డి. ఓకే, లేకంటే ఈజీ విన్ను. మండలం ఎప్పుడు మార్చాడు? ఆ మండలం కొంచెం తప్పు. ఏ మండలం సార్ అది? పెనంగళూరు మండలం. ఆ మండలం వచ్చి కోటర్ కాన్స్టిట్యూన్సీ లో ఎంటర్ అయింది. అందువల్ల ఆడ కొంచెం అక్కడ వైసీపీకి ఫేవర్ ఉంటుంది. ఉంది. ఓకే, ప్లస్ వాళ్ళకి తెలియదు, అవేర్నెస్ లేదు వాళ్ళకి, తెలియదు. మూర్ఖంగా ఎట్లంటే అట్లా చేస్తారు వాళ్ళు. ఆ విధంగా పోయింది. లాస్ట్ ఇయర్ పెట్టుకోమలేదు, అంతకు ముందు ఇయర్ 850తో పోయింది. ఓకే ఓకే, అంటే 1800తో పోయింది. ఈసారి ఈజీ విన్ను. జనాల్లో అవేర్నెస్ ఉంది. ఎట్లా ఏమి కరెంట్ ఛార్జీలు పరిస్థితులు ప్రతి ఒక్కటి రేట్లు పెరిగిపోయినాయి. ప్లస్ ఎంప్లాయ్మెంట్ అనేది పూర్తిగా పోయింది కదా. ఈ గవర్నమెంట్ ఉంటే పూర్తిగా అడగతినాలా, అది పరిస్థితి. టీడీపీ వస్తే ఉద్యోగ అవకాశాలు వస్తాయి, అన్ని డెవలప్మెంట్స్ బాగుంటాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంటారా సార్? కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంటారా? కూటమి ప్రభుత్వం 100కు 200% ఏర్పాటు అవుతుంది. ఏర్పాటు కాలేదు అనుకో, ఆంధ్రాకి మర్చిపోవాలా. అది ఓకే. సార్ చెప్పండి, మీరు ఏం పేరు? మీ పేరు? నా పేరు మహేష్. చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు గారు ఎందుకని? అంటే ఆయన ఏది కూడా పక్కాగా చేస్తాడు. ఓకే, సార్ రైల్వే కోటలో ఎవరు వస్తారు? ఇదే టీడీపీ జనసేన. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్ అయితే బాగుంటది సార్. జగన్ అయితే బాగుంటది. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? అన్ని బాగున్నాయి సార్, అన్ని బాగున్నాయి. ఇన్ని సంవత్సరాలలో నాకు 58 ఏళ్ళు వయసు సార్. 58 ఏళ్లలో ఒక్క గవర్నమెంట్ స్కూల్ కు ఒక్క రోజు ఒక సున్నం వేసింది లేదు. ఓకే, ఇంతమంది పరిపాలించినారు. ఈ అందరు అప్పులు చేసిన వాళ్ళే. నేను అప్పు చేసినాను, ఇదో దీనికి ఖర్చు పెట్టినాను లెక్క చూపిస్తాడు. వాళ్ళు ఎవరన్నా చూపించారా ఇప్పటి వరకు? ఇంతమంది మారారు. నాకు 58 ఏళ్ళు వయసు. 58 ఏళ్ల వయసు వరకు నేను చూస్తానే ఉన్నాను. ఎవరు ఏం చేసినారు సార్? మరి సార్ రైల్వే కోడూరులో ఎలా ఉంటది అంటారు?
రైల్వే కోడూరు అంటే చెప్పలేం సార్. ఈడ ఎట్లుండదంటే ఒకరు పలుకుబడితో ఉన్నారు, ఒకరు డబ్బుతో ఉన్నారు, కాబట్టి చెప్పలేం సార్. చెప్పలేం అంటారా? అంటే సంక్షేమ పథకాలు అన్ని బాగున్నాయి, నాడు అన్ని బాగున్నాయి సార్, బాగున్నాయి. కానీ నాకు తెలిసి ఇక్కడ కూడా అదే వస్తాయి సార్. నిత్యావసర వస్తువులు బాగా పెరిగిపోయి, కరెంట్ బిల్లులు బాగా పెరుగు సార్. నిత్యావసర వస్తువులు పెరుగుతున్నాయి రేట్ అంటే నాయకులది కాదు సార్ తప్పు, మీడియేటర్స్ బ్రోకర్స్ తప్పు. ఓకే. అవి ఇప్పుడు మా వాల్మార్ట్, డిమార్ట్ అన్నిటికి పర్మిషన్ ఇచ్చారు. వాళ్ళు అన్ని పండినట్టు తీసుకొని పోయి పెట్టుకుంటున్నారు. ఇంకా ఉండేది పావలా 10 పైసలు సరుకు. ఈ 10 పైసలు బయటికి రావాలంటే రేట్ ఆటోమేటిక్ గా వాళ్ళు ఏం రేట్ పెడితే ఆ రేట్ అమ్మాల్సి వస్తుంది సార్. అంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెరిగిపోయి, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అంటే సార్ వినియోగం, ఇప్పుడు పెట్రోల్ పెరిగిందంటే ఆటోమేటిక్ గా ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ పెరుగుతుంది. దానికి బాధ్యత ఎవరిది సార్? మనకు పెట్రోల్ లేదు, బయట దేశం నుంచి రావాలా. మనకు బయట దేశం బయట రాష్ట్రానికి మన రాష్ట్రానికి 9 రూపాయలు 10 రూపాయలు డిఫరెన్స్ ఉంది. 9 రూపాయలు 10 రూపాయలు డిఫరెన్స్ మన రాష్ట్రంలో ఉండదంటే సార్, మన రాష్ట్రంలో లో బడ్జెట్ మంది, వాళ్ళది ఫుల్ బడ్జెట్ ఉంటా సార్. తేడా లేకుండా ఎట్లుంటా సార్? పోనీ వీళ్ళు వస్తే ఏమన్నా తగ్గిస్తారా సార్? వీళ్ళు వచ్చినా కూడా అదే పరిస్థితే కదా. లో బడ్జెట్ ఉండే రాష్ట్రాన్ని పైకి తేవాలంటే ఏమైనా ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కావాలా. చంద్రబాబు నాయుడు పెడతామంటే వెనకమ్మడి ఈనాడు పేపర్, ఆంధ్రజ్యోతి పేపర్ ఏమని రాస్తాంది? పేపర్ చూసి నమ్మేస్తారంటారా? తప్పకుండా సార్. ఇప్పుడు మరి అటువంటిప్పుడు హైయెస్ట్ సర్క్యులేషన్ ఉన్న పేపర్ సాక్షి పేపర్ కదండి. కాదు సార్, మీడియా వల్లే కదా సార్ ఇదంతా జరుగుతుండేది. హైయెస్ట్ సర్క్యులేషన్ ఉన్న పేపర్ ఇప్పుడు ఆంధ్రాలో సాక్షి పేపరే సార్. సాక్షి పేపర్ కూడా చదువుతారు కదా అందరూ కూడా. అందరు చదువుతున్నారు కదా, అది కూడా చూసి మారిపోవాలి కదా. అది ఎట్లా? ఈనాడు చూసి పేపర్ చూసి ఒకటి చెప్పేది వేరు, నలుగురు చెప్పేది వేరు. నలుగురు చెప్పినదే నమ్ముతారు కానీ ఒకటి చెప్పినది నమ్మరు సార్. అంటే ఆంధ్ర ఇప్పుడు సాక్షి పేపర్ చెప్తే నమ్మరు, ఈనాడు పేపర్ చెప్తే నమ్ముతారంటారా? అలా కాదు సార్. ఇప్పుడు 5 మంది గ్రూప్ ఉన్నారు. 5 మంది గ్రూప్ లో ఒకటి చెప్పినే చెల్లదు, నలుగురు చెప్పినే చెల్లుతారు. అది ఇప్పుడు మానవుడి సైకాలజీ. వాళ్ళు నలుగురు కలిసి ఇప్పుడు 5 చెప్తున్నారు కాబట్టి ప్రభుత్వం మారే అవకాశం ఉందంటారు? అయితే మారదు సార్. అంటే 5 చెప్తున్నారు కదా, ఇప్పుడు 5 మంది చెప్పినా మారదంటారా? ఓకే, థ్యాంక్ యూ అండి. అవును సార్.